వికలాంగుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తెలిపారు. గురువారం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చివెంల మండలం దూరాజ్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పలువురు నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడారు. గురువారం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చివెంల మండలం దూరాజ్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పలువురు నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు. కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని నిర్ణయాలు తీసుకునే అధికార వ్యవస్థలో వికలాంగులకు సముచిత స్థానం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దేశానికి నరేంద్ర మోడీ చివరి సకలాంగుల ప్రధానిగా, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరికి సకలాంగుల ముఖ్యమంత్రిగా మిగిలేలా మన వికలాంగుల రాజ్యాధికార యుద్ధాన్ని కొనసాగిద్దామంటూ సంఘం నేతలకు పిలుపునిచ్చిన ఆయన వికలాంగులందరూ రాజకీయ చైతన్యంతో ఏకమై రాజ్యాధికార సాధన కోసం ముందుకు రావాలని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించే విధంగా తెలంగాణ వికలాంగుల సమాజం మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధం కావడంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా ఏ ఒక్క హామీని నెరవేర్చని హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన హస్తం పార్టీని అడ్రస్ లేకుండా చేసేందుకు సంఘం శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, సంఘం జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మున్నా మధు యాదవ్, గుండు శ్రీనివాస్ గౌడ్, సంఘం జిల్లా యువజన నాయకులు కొండ సైదులు యాదవ్, సంఘం మోతే మండల అధ్యక్షుడు జిల్లెలపల్లి శివకృష్ణ, సంఘం జిల్లా మహిళా నాయకురాలు రుకస్న క్రాంతి, సంఘం నాయకులు భువనగిరి భద్రయ్య, శ్రీకాంత్, రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దూరాజ్పల్లి వద్ద భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జెండాను ఆవిష్కరించి మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమై చట్టసభలలో ప్రాతినిధ్యం లేక అనేక సమస్యలతోని అల్లాడిపోతున్నటువంటి వికలాంగుల సమాజానికి పంచాయతీ నుంచి మొదలుపెట్టే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి డిమాండ్తో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వికలాంగుల సమస్యల పట్ల నిరంతరం కూడా పోరాటాలు కొనసాగిస్తూ వికలాంగుల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం మరి నిర్వీర్యంగా పోరాటాలు చేస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు సకలాంగుల పాలకులు అయినందువల్ల మా వికలాంగుల సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చట్టసభల్లో చర్చించడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా చట్టసభలలో వికలాంగుల సమస్యల గురించి మాట్లాడట్లేదు. పార్లమెంట్లో వికలాంగుల సమస్యల గురించి సకలాంగుల ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా వికలాంగుల సమస్యలు ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడనే ఉంది. కాబట్టి చట్టసభలలో వికలాంగులకు ప్రాతినిధ్యం దక్కితేనే మా వికలాంగుల బతుకులు మారుతాయి. కాబట్టి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ దక్కేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాజ్యాధికార సాధన లక్ష్యంగా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోల్కొండ కోట మీద మా వికలాంగుల జాతీయ జెండా ఎగరేస్తే రోజు వచ్చేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిర్ణయంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఈ సకలాంగుల పాలకుల మీద మా యొక్క పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి కాబోయే చివరి సకలాంగుల ప్రధానమంత్రి, రాబోయేది వికలాంగుల రాజ్యమే. వికలాంగుల రాజ్యాధికారాన్ని సాధించి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోయే రోజులు దగ్గరలోనే పడ్డ ఆ విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక హామీలు ఇచ్చి వికలాంగుల సమాజాన్ని నమ్మించి వికలాంగుల ఓట్లను పొందగొట్టి వికలాంగుల ఓట్లతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖబర్దార్. ఈ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నుంచి రేవంత్ రెడ్డి గారికి మేము సవాల్ చేస్తున్నాం. నువ్వు
వచ్చినాక అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మా ఓట్లతో గద్దెలెక్కి మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యలు విస్మరించడం. రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, ఈ దేశానికి ప్రధానమంత్రి చివరి సకలాంగుల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ రాష్ట్రానికి సకలాంగుల ముఖ్యమంత్రి నువ్వే కాబోతున్నావు. చివరికి సకలాంగుల ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోట మీద జెండా ఎగరబోయేది మా వికలాంగుల సోదరుడే. ఆ దిశగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాజ్యాధికారం కోసం ఎంతటి పోరాటానికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచడానికైనా సిద్ధంగా ఉండి మా యొక్క లక్ష్య సాధన కోసం రాజకీయ రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దెదిద్దడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ కొడుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు ఇస్తాం, అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖలు ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి మా 8వ ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచి నీకు సవాల్ విసురుతున్నావు. నువ్వు గనక 6,000 పింఛన్ ఇవ్వకుండా నీ అడ్రస్ కళ్ళతో అవుతుంది. నీ అర్థం పార్టీని నిన్ను అంతం చేయడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. ఏది అయినప్పుడు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు వస్తే మేము చెప్పదలుచుకున్నాం. ఇక గోల్కొండ కోట మీద నీవే జెండా ఎగరవేస్తాం, ఎర్రకోట మీద కూడా నీవే జెండాగా ఎగరవేస్తాం. ఆ దిశగా వికలాంగుల రాజ్యం రాబోతున్నది ఈ దేశంలో. ఎందుకంటే సకలాంగుల పాలకుల చేత దేశానికి స్వతంత్రం వచ్చిన 80 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురైన మా సమస్యలు కానీ, మా బాధలు కానీ, మా కష్టాలు కానీ, మా వేదనలు ఇంకా తీరలేదు. ఇంకా రోడ్ల మీద ఎక్కి మీరు నిరసన జరిపేటటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో దాపరించింది. వికలాంగులకు చట్ట సభలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా రాజకీయ పార్టీల మీద మా యొక్క పోరాటం ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత సాధిస్తాం, 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 సాధిస్తాం. వికలాంగుల ఐక్యత పరిష్కరించాలా వికలాంగుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలా వికలాంగుల సమస్యలు వెంటనే. సాధిస్తాం, 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 సాధిస్తాం. సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొట్టూరు ఇదేర్ బాబు గారికి, అదేవిధంగా సంఘం సీనియర్ నాయకులైనటువంటి కొండ సైదులు యాదవ్ గారికి, సంఘం జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులైనటువంటి గుండు శ్రీనివాస్ యాదవ్ గారికి, గుండు శ్రీనివాస్